ఓం నమో వెంకటేశాయ. దశాస్య సంహార నిదానమేత్య చచార భూమౌ భగవన్నిదానం స్థిరాత్మజాలంకృతవామభాగం త్వాం వెంకటేశానమిహాశ్రయామః అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ వారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ పరమపావనమైన వారి దివ్య సాన్నిధ్యంలో శ్రీమద్ రామాయణంలోని అయోధ్యాకాండను మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఈ సత్కార్యక్రమాన్ని ఈ సంకల్ప వాక్యాలతో ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్ వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం నవోత్తరశతతమ సర్గ శ్లోక పారాయణం తథా ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాది భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్
పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే నవోత్తరశతతమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. సత్యమేవానృశంసం చ రాజవృత్తం సనాతనం తస్మాత్ సత్యాత్మకం రాజ్యం సత్యే లోకః ప్రతిష్ఠితః. చిత్రకూట పర్వతం దగ్గర భరతుడు ఎన్నో రకాలుగా రామచంద్రమూర్తికి ధర్మమును న్యాయమును అన్నింటినీ కూడా కలగలిపి యుక్తితోటి ఆయన ఎన్ని చెప్పినప్పటికీ కూడా వాటన్నింటికీ దీటైనటువంటి సమాధానంతో రామచంద్రమూర్తి సమాధానం చెప్పాడు. ఏమని? నీవు రాజ్యానికి వెళ్ళడము, నేను వనవాసం చేయటమే సరి అయినటువంటిది. ఇదే ధర్మము. ఇంతకు మించినటువంటి ధర్మం వేరే లేదు. తండ్రి మాట వినడమే మన యొక్క ధర్మము. నేను నా ధర్మాన్ని పాటిస్తాను, నీవు కూడా నీ ధర్మాన్ని పాటించు. నేను అడవిని పాలిస్తాను, నువ్వు రాజ్యాన్ని పాలించు అని ఈ విధంగా రాముడు సమాధానం చెబితే ఇంకా భరతుడు ఏమీ మాట్లాడలేనటువంటి స్థితిలో ఉంటే ఆ పక్కన ఉన్నటువంటి జాబాలి మహర్షి ధర్మముతోటి, న్యాయముతోటి, యుక్తితోటి, ఇంకా వీటితోటి రామచంద్రమూర్తిని గెలవడం, రామచంద్రునికి సమాధానం చెప్పగలగడం, రాముణ్ణి ఒప్పించడం ఇది కుదరనటువంటి పని. కావున ఇవేవీ కాదు, మనం నాస్తికవాదంతో రాముణ్ణి రెచ్చగొడదాము అని అన్నట్లుగా జాబాలి మహర్షి అన్నాడు. ఏమిటయ్యా, ప్రత్యక్షంగా రాజ్యాన్ని పరిపాలించు, సింహాసనం మీద కూర్చో, భోగములను అనుభవించు, సుఖములను అనుభవించు అని చెబుతూ ఉంటే, కాదు భవిష్యత్తులో నాకు ఫలితం వస్తుంది కావున నేను ఇప్పుడు ధర్మాన్ని ఆచరిస్తాను అని అంటావు. తండ్రి గారే గతించిన తర్వాత ఇంకా ఆయన యొక్క మాట ఇంకెక్కడున్నది? అయినా గతించిన వాడికి మళ్ళా ఇంకో ఉద్దేశ్యములవి ఏమిటి అని ఈ విధంగా ఆయన చెబుతూ, రాజ్యాన్ని పాలించడమే క్షత్రియుని యొక్క ప్రథమ కర్తవ్యము, మిగతావన్నీ ఆ తరువాతే అని అన్నట్లుగా చెబుతూ, అంటే వేటినైనా వదిలిపెట్టి ముందు రాజ్యాన్ని చేజిక్కించుకోవడం సమర్థుడైనటువంటి క్షత్రియుని యొక్క లక్షణం అని అక్కడ జాబాలి మహర్షి ప్రతిపాదిస్తే సమాధానాలు చెబుతూ, మరి స్వామి మీరేదో అన్నారు కానీ నేనే రాజ్యాల్లో రాజును అవమని అంటున్నారు. ధర్మాన్ని పాటించకుండా సరైనటువంటి మార్గంలో లేకుండా నేను కనుక రాజ్యాన్ని స్వీకరించినట్లయితే సింహాసనం మీద కూర్చుని ఎవరికి నేను ఏమి చెప్పగలను? ఎవరు నా మాట వింటారు? పైగా అన్నింటికంటే రాజ్యమే ప్రధానం అంటున్నారు కదా, ఆ రాజ్యానికి కూడా ప్రధానమైనది ఏమిటో తెలుసా అని అంటూ, సత్యమే వానృశంసంచ రాజవృత్తం సనాతనం అని అంటూ సత్యాన్ని ప్రశంసిస్తూ తన సత్యనిష్టను ఏదైనా సత్యం ద్వారానే పొందాలి తప్ప అధర్మంగా అసత్యంతో పొందకూడదు అనే విషయాన్ని రామచంద్రమూర్తి ప్రతిపాదిస్తూ, అనృశంసం క్రూరత్వం లేనటువంటిది అంటే ఇక్కడ పరాక్రమం అదేంటండి, రాజులకి పరాక్రమం ఉండాలి కదా అంటే పరాక్రమం వేరు, క్రూరత్వం వేరు. పరాక్రమం అంటే ధర్మంగా యుద్ధం చేసి ఎదుటి వారిని గెలవడం అనేది పరాక్రమానికి సంబంధించినటువంటిది. అలా కాకుండా ఎదుటివాడిని హింసించాలి అనే ఉద్దేశ్యంతో మాత్రమే చేస్తే అది క్రూరత్వం అని అంటారు, అది పశుత్వం అంటారు. కావున ఇక్కడ రాచరికము అని అంటే పరాక్రమము, సత్యము దీంతో కూడింది తప్ప క్రూరత్వము లేకపోతే దౌర్జన్యంతో కూడినటువంటిది కాదు రాచరికమైనా సరే, అధికారమైనా సరే అనే విషయాన్ని చెబుతూ, అనృశంసం సనాతనం రాజవృత్తం, క్రూరత్వం లేనటువంటిది, అన్ని ప్రాణుల యందు కూడా దయాస్వభావంతో కూడినటువంటిదే సనాతనమైన శాశ్వతమైనటువంటిది ఈ రాజవృత్తం, రాజధర్మం. మరి ఆ రాజధర్మానికి ఆధారం ఏమిటి? సత్యం ఏవా, అది సత్యరూపంగా ఉన్నప్పుడే అది రాజధర్మం అవుతుంది, రాజవృత్తం అవుతుంది. అలా కాకపోతే అది దౌర్జన్యం అవుతుంది. కావున అధికారము రాజరికము అంటే దౌర్జన్యం కాదు మహర్షి, అది ఒక ధర్మము. ఆ ధర్మం సత్యపూతమైనప్పుడే, సత్యంతో కలిసినప్పుడే అది పరిపూర్ణమవుతుంది అనే విషయాన్ని చెబుతూ, తస్మాత్ అందువలన రాజవృత్తము సత్యరూపమైనది, ఈ
రాజధర్మం అనేది సత్యంతో కూడి ఉండాలి. కావుననే సత్యాత్మకం లోక, సత్యాత్మకం సత్యమే ప్రధానముగా కలిగినటువంటిది. రాజుగారు ఒక మాట చెప్పారంటే అది నెరవేర్చి తీరుతారంతే. రాజుగారు కాదు అన్నారంటే కాదు, అవును అన్నారంటే అవును అనే నమ్మకము ప్రజలలో ఉండాలి. అంతేగాని రాజు ప్రకటిస్తాడు కానీ దాన్ని పాటించడు. రాజు మనకందరికీ చెబుతాడు కానీ తాను మాత్రం ధర్మ మార్గంలో ఉండడు, తాను మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోడు అనే భావన కనుక ప్రజలలో వచ్చింది అంటే రాజుని గడ్డి పరకతో సమానంగా చూస్తారు. కావున రాజవృత్తము అనేది సత్యముతో, సత్యాత్మకం సత్యమే ఆత్మగా అంటే ప్రధానముగా కలిగి ఉన్నది. కావున రాజు సత్యమును పరిపాలిస్తూ తద్వారా ప్రజలను పరిపాలించాలి కానీ ప్రజలను పరిపాలించాలి అనే ఉద్దేశంతో, రాజ్యాన్ని చిక్కించుకోవాలనే ఉద్దేశంతో సత్యాన్ని విడిచిపెట్టినట్లయితే ఆ ప్రజలు కూడా అదుపులో ఉండరు. కావున లోక సత్యే ప్రతిష్ఠిత, కేవలము మన రాజ్యము లేకపోతే మన అధికారము మన సింహాసనమే అని కాదు మహర్షి, ఈ లోకమంతా కూడా సత్యము యందే నిబిడీకృతమై ఉన్నది, సత్యము మీదే ఆధారపడి ఉన్నది. సత్యే సర్వం ప్రతిష్ఠితం అని వేదం కూడా చెబుతున్నది కదా, సమస్తము సత్యము యందే ప్రతిష్ఠితమై ఉన్నది. కావున అటువంటి సత్యాన్ని విడిచిపెడితే, ఇచ్చినటువంటి మాటను విడిచిపెడితే మరి రాజు అయ్యి కూడా ప్రయోజనమేమున్నది, రాజరికానికి విలువేముంటుంది అని అంటూ ఋషయశ్చైవ దేవాశ్చ సత్యమేవ హి మేనిరే సత్యవాదీ హి లోకేస్మిన్ పరమం గచ్చతి క్షయం. అంతేకాదు కేవలం రాజులే కాదు, ఋషులైనా దేవతలైనా ఎవరైనా సరే అందరూ కూడా సత్యమేవ హి ఉత్కృష్టం మేనిరే, సత్యమే అన్నింటికంటే కూడా ఉత్తమమైనది అని చెప్పి అన్నారు. మరి ఎప్పుడైనా సరే ఋషులు కానీ దేవతలు కానీ ఏదో ఒక సందర్భంలో అసత్యం ఆడవలసినటువంటి పరిస్థితి కనుక వచ్చినట్లయితే, ఒకవేళ అలా అధర్మం కానీ అసత్యం కానీ చేసినట్లయితే దాని యొక్క దుష్ఫలితాన్ని దేవతలైనా సరే అనుభవించవలసిందే, మహర్షులైనా సరే అనుభవించవలసిందే. అందుకనే ఇక్కడ సత్యే సర్వం ప్రతిష్ఠితం అనేదానికి చెబుతూ ఉన్నాడు ఇక్కడ. కావున దేవతలు అలాగే ఋషులు వీరందరూ కూడా ఉత్కృష్టం మీరు సత్యమునే ఉత్కృష్టంగా చెబుతున్నారు. అంతేకాదు అనుష్ఠానపరులు వీళ్ళందరూ కూడా ఆహితాగ్ని అపశబ్దం ప్రయుజ్య ప్రాయశ్చిత్తీయాం సారస్వతీం ఇష్టం నిర్వపేత అని అంటూ, ఏముందండి నాలుక చివరి నుంచి ఒక అబద్ధం ఆటమే కదా, దాంట్లో పెద్ద విశేషమేముంది, దాంట్లో పెద్ద తప్పేముంది అని అనుకుంటే పొరపాటు. ఇంకా దేవతలకి ఋషులకి ఆహితాగ్నిటువంటి వారందరికీ కూడా చాలా నియమములు ఉన్నాయి. ఒక్క అసత్యం కానీ ఒక అపశబ్దం కానీ మాట్లాడినట్లయితే వాళ్ళు దానికి ప్రాయశ్చిత్తంగా ఎంతో చేసుకోవలసి ఉంటుంది. కావున సత్యము చాలా విలువైనటువంటిది, అసత్యము చాలా ప్రమాదకరమైనటువంటిది. అందుకనే అందరూ కూడా సత్యమే ఉత్కృష్టమైనటువంటి దానిగా, శ్రేష్టమైనటువంటి దానిగా, ఉత్తమంగా భావించారు. సత్యవాది పరమం క్షయం గచ్చతి, సత్యాన్ని మాట్లాడేవాడు ఉత్తమమైనటువంటి స్థానాన్ని, క్షయశబ్దానికి స్థానము అనే అర్థం కూడా మనకు నిఘంటువులు ధిష్ట్యం ధామ నికేతనంచ సతనం వస్త్యంచ వాస్తుక్షయ అని చెప్పంటూ ఈ విధంగా క్షయశబ్దానికి స్థానము, నికేతనము, నిలయము అనే అర్థం ఉన్నాయి. కావున పరమం క్షయం గచ్చతి, పరమపదాన్ని ఉత్తమమైనటువంటి స్థానాన్ని సత్యవాది పొందుతాడు, అసత్యవాది అధోలోకములను అధోగతిని పొందుతాడు. కావున సత్యమును అంత తేలిగ్గా పక్కన పెట్టకండి, అన్నిటికంటే కూడా సత్యము ముఖ్యమని చెబుతూ ఉద్విజంతే యదా సర్పాత్ నరాదనృతవాదిన ధర్మ సత్యం పరం లోకే మూలం స్వర్గస్య చోచ్యతే. జనులు సర్పాన్ని చూసినప్పుడు ఏ విధంగా అయితే భయపడి పారిపోతారో, దూరంగా ఉండాలి అనుకుంటారో, అలాగే అసత్యమును మాట్లాడే వాడి విషయంలో కూడా వీడికి దూరంగా ఉండాలంటారు. అందుకని అంటారు కదా దుష్టులకి దూరంగా ఉండమని చెప్పి. దుష్టుడు ఎవడయ్యా అంటే ఎప్పుడు అబద్ధాలు ఆడుతూ ఉండేటటువంటి వాడెవడో వాడే దుష్టుడు అని చెబుతున్నారు. అందుకని ఇక్కడ జనులు సర్పాత్ యథా, సర్పము నుండి ఏ విధంగా అయితే భయపడి దూరంగా వెళ్ళిపోతారో, ఎందుకు అనవసరంగా మనకని చెప్పి దూరంగా పెడతారో అలాగే అనృతవాదిన నరాత్, అబద్ధమాడేటటువంటి మనిషి నుండి కూడా జనులందరూ దూరంగా వెళ్ళిపోతారు. ఉద్విజంతే, భయపడిపోతారట. ఎందుకంటే వాడితో ఉన్నట్లయితే
మనకు కూడా అసత్య దోషం అంటుతుంది అని చెప్పి, వాడితో ఉంటే వాడు మనల్ని ఇబ్బంది పెడతాడు అంతే కదా. పాముతో పక్కనే ఉంటే పాము ఏ విధంగా అయితే కాటేస్తుందో, అసత్యవాదితో కనుక ఉన్నట్లయితే ఆ దోషము రావటము, వాడు అబద్ధపు బుద్ధితోటి మనకు కూడా ద్రోహం చేసే ప్రమాదం ఉన్నది. కావున పాముకి భయపడినట్లుగా అసత్యవాదిని చూచి ఈ లోకంలో ఉన్న జనులు భయపడుతూ ఉంటారు. లోకే పరహ ధర్మ సత్యం, లోకంలో ఉత్తమమైనటువంటి ధర్మం సత్యమే అని అంటూ, సత్యం స్వర్గస్య మూలం, ఈ లోకంలో గొప్ప పేరు ప్రతిష్టలు తేవటానికి, అలాగే లక్ష్మీ సంపద ఇవన్నీ పొందడానికి, అదేవిధంగా పరలోకంలో ఉత్తమమైనటువంటి గతులను పొందడానికి కూడా ఈ సత్యమే, ఇప్పుడు మాట్లాడేటువంటి సత్యము ఇదే మూలము, ఇదే ఆధారము, ఇదే కారణము అని అంటూ, సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా, పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం. ఈ లోకంలో సత్యమేవ ఈశ్వర, వాడు పరిపాలిస్తున్నాడు, వీడు పరిపాలిస్తున్నాడు, ఎవరో పరిపాలిస్తున్నాడు అనుకోవటం కాదు, సత్యమే అందరినీ పరిపాలిస్తూ ఉంటుంది. అంటే ఏమిటి? సత్యంగా ఉన్నటువంటి వాడు ఆ శక్తితోటి పరిపాలించగలుగుతాడు. అసత్యంతో అబద్ధాలు ఆడేవాడు ఒకంత మొదట కాస్త పరిపాలించినట్లుగా, అధికారాన్ని పొందినట్లుగా అనిపించినప్పటికీ చివరికి పతనమైపోతాడు. కావున శాశ్వతంగా పరిపాలించేటటువంటి శక్తి సత్యమునకే ఉన్నది. ఆ సత్యమును ఆశ్రయించిన వాడు, ఆ సత్యమును పట్టుకున్నవాడే పరిపాలించగలడు, రాజు అవ్వగలడు. అందుకనే అంటారు కదా, సత్యమే దైవము అని చెప్పి. పద్మ సత్య సదా సత్యం ఆశ్రిత, సత్యం శ్రిత. పద్మ అంటే లక్ష్మీదేవి, సంపద ఎల్లప్పుడూ కూడా సత్యమునే ఆశ్రయించి ఉంటుంది అన్నారు. అందుకనే పెద్దలు అంటారు కదా, సత్యానుసారిణి లక్ష్మీ కీర్తి త్యాగానుసారిణి అభ్యాసానుసరీ విద్య బుద్ధి కర్మానుసారిణి అని అంటూ, సత్యంగా ఉండేటటువంటి వాడినే లక్ష్మీదేవి అనుసరిస్తూ ఉంటుంది. అబ్బెబే లోకంలో చూస్తున్నామండి, అబద్ధాలాడి బాగా వ్యాపారంలో ఏదో సాధించేశాడు, ఎంతో సంపద పొందాడు, సత్యాన్ని నమ్ముకున్న వాడేమో ఈ విధంగా పేదరికాన్ని అనుభవిస్తున్నాడు అని అంటే, ఇక్కడ లక్ష్మి అనే దానికి ప్రశాంతమైనటువంటి జీవనము అని చెప్పి, లక్ష్మి అనే దానికి సంపద అనే అర్థం కూడా మనం చెప్పాం. అయితే ఇక్కడ మరి అబద్ధాలాడుతూ సంపాదించినటువంటి వాడు ఏదో ఒక సందర్భంలో దెబ్బతింటాడు. అదేవిధంగా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడపలేడు. పరుపు మీద పడుకున్నా నిద్ర పట్టదు, ఎదురుగా ఆహారం ఉన్నా తినాలనిపించదు, ఎంత భోగములు ఉన్నా సరే ప్రశాంతమైనటువంటి చిత్తము ఉండదు. ఇంకా ఇన్ని ఉండి ఏం ప్రయోజనం? కానీ సత్యంగా ఉండేటటువంటి వాడికి ఐహికమైనటువంటి ఇతర భోగములు ఇవి ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ కూడా మానసిక ప్రశాంతతతోటి, ఆత్మవిశ్వాసంతో గడపగలుగుతాడు. అతడే గొప్ప సంపన్నుడు అని చెప్తారు. అంతేకాదు ఐహికమైనటువంటి సంపద కూడా సత్యాన్ని పాటించేవాడిని అనుసరిస్తుంది అని చెప్పి అంటున్నారు. సర్వాణి సత్యమూలాని, అన్నీ కూడా సమస్తమైనటువంటి శుభకరమైనటువంటి ఫలితములన్నీ కూడా సత్యం కారణంగానే సత్యమును ఆశ్రయించే ఉంటాయి. కావున సత్యాత్ నాస్తి పరం, సత్యము కంటే వేరొకటి గొప్పది ఇంకేమీ లేదు. అంటే సత్యాన్ని పాటించేవాడికి మొదట కష్టములు ఎదురైనప్పటికీ కూడా చివరికి అతడే గెలుస్తాడు, అతడే ఉత్తమంగా ఉండగలుగుతాడు. అసత్యాన్ని పాటించేవాడు, మాట్లాడేవాడు మొదట కాస్త సుఖంగా ఉన్నట్లుగా ఉన్నా అతడు శాశ్వతమైనటువంటి దుఃఖాన్నే పొందుతాడు అని చెప్పి అంటూ, దత్తమిష్టం హుతంచైవ తప్తాని చ తపాంసి చ వేదా సత్య ప్రతిష్టానా తస్మాత్ సత్యపరో భవేత్. మరి ఇంకా ఈ లోకంలో దత్తం ఇష్టం అని చెప్పి అంటూ, ఈ లోకంలో ఏదైనా సరే ఇచ్చినటువంటిది కానీ ఇష్టం, ఏదైనా ఇష్టంగానోది హుతం, హోమంలో చేసిన యజ్ఞయాగాదుల్లో కానీ తప్తాని తపాంసిచ, అంటే తపస్సులు మొదలైనటువంటివి వీటిలన్నింటిలో కూడా వేదా సత్య ప్రతిష్టానా, వేదములు ఇవన్నీ కూడా, అంటే ఇక్కడ పూజలు కానీ హోమములు కానీ తపస్సులు కానీ వేదములు కానీ ఇవన్నీ కూడా సత్యము మీదే ఆధారపడి ఉన్నాయి. అందుకనే వీటినన్నిటినీ చేస్తూ ఉన్నాము
అనేది ఒక విషయం అయితే, వీటితో పాటు సత్యమును పాటిస్తున్నామా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలనేది కూడా మనం నిర్ణయించుకోవాలి. అలా కాకుండా ఇవన్నీ కూడా చేస్తూ, అంటే మేము గొప్పగా పూజ చేస్తున్నామండి, యజ్ఞం చేస్తూ ఉన్నాము, దాన ధర్మాలు లేకపోతే ఇవన్నీ చేస్తూ ఉన్నాము, కానీ అబద్ధాలు ఆడుతున్నాము అంటే ఈ అబద్ధం ఆడడం అనేది వీటినన్నింటినీ కూడా తుడిచిపెట్టేస్తుంది. ఎందుకు అంటే ఇవన్నీ కూడా సత్యము మీదే ఆధారపడి ఉన్నాయి. వేదాహ సత్యప్రతిష్టానా తస్మాత్ సత్యపరో భవేత్. కావున సత్యపరుడిగానే, అంటే సత్యాన్ని ఆధారంగా చేసుకుని ఉండాలి, సత్యాన్ని నిలబెట్టాలి అనే విషయాన్ని చెబుతూ, ఏకః పాలయతే లోకం ఏకః పాలయతే కులం మజ్జత్యేకో హి నిరయే ఏక స్వర్గే మహీయతే. ఇంకా అంటున్నాడు, ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా ఉత్తమమైన ఫలితం, అంటే ఉత్తమ గతులను పొందుతామనే విషయాన్ని చెబుతూ, ఏకః లోకం పాలయతే, ఒక్కడే ఈ లోకాన్ని పరిపాలించగలుగుతాడు. ఎవడు వాడు? ఆ ఒక్కడేవుడు. కులం ఏకః నిరగే మజ్జతి, ఆ ఒక్కడే మరి ఈ వాడి యొక్క వంశాన్ని ఉద్ధరించాలన్నా ఒక్కడి చాలు, వంశాన్ని నశింపజేయాలని చెడ్డ పేరు తేవాలన్నా సరే ఒక్కడు చాలు. ఆ విధంగా ఉంటుంది. అందుకని కులాన్ని ఉద్ధరించడానికి ఏకః ఒక్కడు చాలు, నిరగే మజ్జతి అంటే ఆ కులాన్ని భ్రష్టు పట్టించాలి అన్నా, నరకాన్ని పొందాలన్నా ఒక్కడి చాలు. ఏకః స్వర్గే మహీయతే, ఒక్కడే స్వర్గం యందు తమ వంశంలో వారందరినీ కూడా తరింపజేయగలుగుతాడు. ఆ ఒక్కడే తన వంశంలో వారందరికీ కూడా అధోగతులు పొందించగలుగుతాడు. ఎవడు వాడు అంటే సత్యమును పొందించగలిగిన వాడు, సానుకూలమైనటువంటి ఫలితంతో, అంటే సత్యమును పాలించేవాడు ఒక్కడే లోకాన్ని పరిపాలించగలుగుతాడు. సత్యమును పాలించేవాడు ఒక్కడే వంశాన్ని ఉద్ధరించగలుగుతాడు, వాడే అందరినీ తరింపగలుగుతాడు. మరి మిగతా వారు అసత్యము అధర్మంతో ఉన్నవాడు అధోలోకాలు పొందుతాడు, వంశాన్ని కూడా నశింపజేస్తాడు అని అంటూ, సోహం పితుర్నియోగంతు కిమర్థం నానుపాలయే సత్యప్రతిశ్రవ సత్యం సత్యేన సమయీకృత అని అంటూ, అటువంటి నేను అంటే ఇవన్నీ కూడా తెలిసినటువంటి, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనే విషయములు ఇవన్నీ కూడా తెలిసినటువంటి నేను, అంతేకాదు సత్యప్రతిశ్రవ, సత్యమైనటువంటి ప్రతిజ్ఞ కలిగినటువంటి వాడి తండ్రి గారి దగ్గర, అలాగే కైకేయి తల్లి దగ్గర ప్రతిజ్ఞ చేశాను, నేను 14 సంవత్సరములు జటావల్కలమును ధరించి దండకారణ్యంలో ఉంటాను అని వారి ముందు ప్రతిజ్ఞ చేసినటువంటి సోహం, అటువంటి నేను సత్యేన సమయీకృత, సత్యము చేత సత్యం మీద ఒట్టేసి మరి శపథం చేసి పితుః సత్యం నియోగం కిమర్థం నానుపాలయే, మరి అటువంటిది అంటే నేను ప్రతిజ్ఞ చేసినటువంటిది, అది కూడా తండ్రి గారి యొక్క అనుజ్ఞగా వచ్చినటువంటి ఈ వనవాసమును, ఈ సత్యమును ఎందుకు పరిపాలించకుండా ఉంటాను? తప్పనిసరిగా పరిపాలించి తీరుతాను. అంటే ఏమిటి? సామాన్యుడైనా సరే పరిపాలించాలి. అటువంటిది దశరథ మహారాజు యొక్క కుమారుడిని, ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి వాడిని, సమస్తమైనటువంటి ధర్మములు తెలిసినటువంటి నేనే ధర్మాన్ని పరిపాలించకపోతే ఎలాగా? తప్పనిసరిగా నేను పరిపాలించి తీరుతాను. మీరిందాకటి నుంచి ఎన్నో రకాలుగా నన్ను ప్రలోభపెట్టడానికి అనేకమైనటువంటి మాటలు చెబుతూ ఉన్నారు. నైవ లోభాన్న మోహాద్వా నహ్యజ్ఞానాత్తమోన్వితః సేతుం సత్యస్య భేత్స్యామి గురోః సత్యప్రతిశ్రవః అని అంటూ, సత్యప్రతిశ్రవః సత్యమైనటువంటి ప్రతిజ్ఞ కలిగినటువంటి నేను, గురోః సత్యస్య అంటే తండ్రి గారి యొక్క సత్యస్య సత్యవచనం ఏదైతే ఉందో వారి దగ్గర చేసిన ప్రతిజ్ఞ ఏమని చేశాడు? త్వామహం సత్యమిచ్చామి, తండ్రి మీ మాట నిజం చెయ్యాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంతేకాదు కరిష్యామి తవ ప్రీతిం సుకృతేనాపి తే శపే, నా పుణ్యములన్నింటి మీద కూడా ఒట్టు పెట్టి చెబుతున్నాను, మీ యొక్క మాటను పరిపాలిస్తాను, నిలబెడతాను, కైకేయీదేవి యొక్క మాటను పరిపాలిస్తాను అని చెప్పి రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేశాడు కదా. కావున అలా చేసినటువంటి ప్రతిజ్ఞ యొక్క సేతుం, ఆ మర్యాదను కాపాడాలి. ప్రతిజ్ఞ ఎప్పుడు
కాపాడబడుతుంది. ఆ మర్యాద ఎప్పుడు కాపాడబడుతుంది? పరిపాలిస్తే మర్యాద కాపాడబడుతుంది. లేకపోతే ఏముంది? ప్రతిజ్ఞ చేసి పరిపాలించకపోతే ఆ తర్వాత ఎప్పుడైనా కనుక ఒక మాట చెప్పినట్టు వీడిలాగా చెబుతూ ఉంటాడు తప్ప ఏ ఒక్కటి కూడా చెయ్యడు వీడి ప్రతిజ్ఞను కూడా పట్టించుకోవాలా అని చెప్పి అందరూ నిందిస్తారు. కావున తండ్రి గారి వద్ద నేను చేసినటువంటి ప్రతిజ్ఞను, ఆ మర్యాదను లోభాద్వా నభేత్స్యామి, మీరు చెప్పినటువంటి ప్రలోభాలకు లోనై రాజ్యము కోసమో సంపదల కోసమో భోగము కోసమో నేను ఆ సత్యాన్ని, ఆ ప్రతిజ్ఞను విడిచిపెట్టను. మోహాద్వా, మోసపూరితమైనటువంటి అధర్మపరమైనటువంటి మీ బోధ ఏదైతే ఉందో ఆ బోధతో కూడా నేను మోహపడి సత్యాన్ని, తండ్రి మాటను విడిచిపెట్టను. తమోన్విత, లేకపోతే తమో గుణము చేత ఆవరించబడి, అంటే ఏం చేస్తున్నానో తెలియక తనకేదైతే ఫలితాన్ని ఇస్తుందో, ఏదైతే సుఖాన్ని ఇస్తుందో ఆ సుఖవంతమైనటువంటి దానికోసమే ప్రయత్నం. అంటే ఏమిటి? ఆ ప్రయత్నము ధర్మపరమైనదైనా అధర్మపరమైందా అనే విషయాన్ని పట్టించుకోకుండా దౌర్జన్యంతోనైనా సరే తాను కోరుకున్నది తనకు రావాలి అనే ఈ మోహం ఏదైతే ఉందో ఆ మోహంతో కూడా నేను సత్యాన్ని విడిచిపెట్టను, తండ్రి మాటను తప్పనిసరిగా పాటిస్తాను, తండ్రి మాటను విడిచిపెట్టను. కావున మీరు చెప్పేటటువంటి అంటే మోహాన్ని కలిగించే, లోభాన్ని కలిగించే ఈ మాటలను నేను పట్టించుకోను అని చెప్పి జాబాలి మహర్షితో అంటూ, అసత్యసంధస్య సతః చలస్యాస్థిరచేతన నైవ దేవాన పితరః ప్రతీచ్ఛంతీతి నశ్రుతం. అస్థిరచేతస అని అంటూ అసత్యసంధస్య, అసత్యమైనటువంటి ప్రతిజ్ఞ అంటే తాను చేసినటువంటి ప్రతిజ్ఞను నిలబెట్టుకోనటువంటి వాడు, పాలించినటువంటి వాడు, సతః చలస్య, సత్యము నుండి తొలగిపోయి, అంటే సత్యము నుండి దూరంగా వెళ్ళిపోయి అసత్యమయందే జీవితాన్ని గడిపేవాడు, అటువంటి స్వభావంతో ఉండేవాడు. అస్థిరచేతన, స్థిరమైనటువంటి బుద్ధి లేకుండా ప్రయోజనము కోసము ఎలా పడితే అలాగా అడ్డదిడ్డంగా ఉండేటటువంటి వాడు, అటువంటి వాడు చేసేటటువంటి పితృకార్యములు కానీ దైవ కార్యములను కానీ ఆ దేవతలు, ఆ పితృదేవతలు కానీ వాటిని స్వీకరించరు అని అంటున్నాడు. అంటే ఇక్కడ తండ్రి గారికి పితృకార్యములన్నీ కూడా రామచంద్రమూర్తి చేశాడు కదా, ఆ విషయం గురించి కూడా జాబాలి మహర్షి మాట్లాడుతూ, ఆ గతించేసిన తర్వాత ఇంకా పితృకార్యాలు ఏమిటయ్యా, గతించిన వాడు నువ్వు ఇచ్చిన ఆహారాన్ని ఎలా స్వీకరిస్తాడు అని ఈ విధంగా మాట్లాడాడు కదా. దానికి సమాధానం చెబుతూ గతించిన వాడు కూడా స్వీకరిస్తాడు అనే విషయాన్ని ప్రతిపాదిస్తూ, మరి సత్యంగా ఉన్నట్లయితే ఆ పితృదేవతల అనుగ్రహ బుద్ధితోటి, ఆదర బుద్ధితోటి వీరిచ్చినటువంటి వాటిని స్వీకరిస్తారు. వీరు కనుక అధర్మంగా ఉన్నట్లయితే వీరు చేసేటటువంటి, అంటే పుత్రపౌత్రాదులు చేసేటటువంటి పితృకార్యములను హవ్య కవ్యాధికం, దేవతలకు ఇచ్చేటటువంటి హవ్యమును కానీ పితృదేవతలకు ఇచ్చేటటువంటి కవ్యమును కానీ ఆయా పదార్థములను వారు స్వీకరించరు. నైవ ప్రతీచ్ఛంతి, అసలు స్వీకరించడానికి ఇష్టపడరు. పితరహ నైవ ప్రతీచ్ఛంతి, దేవతలు కానీ పితృదేవతలు కానీ వీళ్ళు చేసేటటువంటి పూజలను కానీ పితృకార్యములను కానీ వారు గ్రహించరు. పైగా వారు శోకిస్తూ ఉంటాడు. ఇటువంటి వాడా మన వంశంలో పుట్టాడు, ఇటువంటి వాడు ఇచ్చినటువంటి తర్పణములను వాటిని మనం స్వీకరించాలా అని చెప్పి వాళ్ళు ఎంతో శోకిస్తారట. ప్రత్యగాత్మమిమం ధర్మం సత్యం పశ్యామ్యహం స్వయం భారసత్పురుషాచీర్ణ తదర్థమభిమన్యతే. అంతేకాదు మహర్షి, సత్యం, నేను సత్యం ఇమం ధర్మం ప్రత్యగాత్మం, సత్యమైనటువంటి ఈ ధర్మ, సత్యాన్ని పరిపాలించడం, సత్యముతో కూడినటువంటి ధర్మమును ప్రత్యగాత్మం అంటే ఆధారభూతమైనటువంటి దానిక కేంద్ర బిందువుగా నేను భావిస్తాను. స్వయం పశ్యామి, నేను అనుకుంటున్నానంటే ఆత్మ అంటే మరి ఈ శరీరమనంటిది కూడా నడిపించేటటువంటిది, ఆధారభూతమైనటువంటిది కదా. అందుకని ఏమంటున్నాడు, ప్రత్యేగాత్మ అందరికీ కూడా, అందరికీ కూడా ఆధారభూతమైనటువంటిది ఈ సత్యమే అని చెప్పి నేను అనుకుంటున్నాను. అందుకనే సత్పురుషాచీర్ణ, సత్పురుషుల చేత ఆచరించబడినటువంటి, సంపాదించబడినటువంటి భారము అంటే ఈ జటావలకలమును ధరించడం కానీ, ఈ వనవాసం చేయటం కానీ, ఇదంతా కూడా భారముగా అనిపించవచ్చును. కానీ ఇదంతా సత్యపూతమైన
సత్యపూతమైనటువంటిది. దీన్ని భరించడం ద్వారా నాకు అభ్యుదయమే కలుగుతుంది. అంతే కదా, ఔషధం అనేది స్వీకరించడానికి కాస్త కష్టంగా ఉంటుంది, తినడానికి చేదుగా ఉంటుంది, కానీ అది ఇచ్చేటటువంటి ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది, శరీరానికి చాలా అనుకూలంగా ఉంటుంది కదా. అలాగే ఈ సత్యమును పరిపాలించడము భరించడము అనేది కాస్త బరువుగా భారంగా అనిపించవచ్చును, కానీ దీనివల్ల కలిగేది అభ్యుదయమే. దీనివల్ల కలిగేది మన పితృదేవతలకు, అదే మన వంశానికి కూడా సంతృప్తి, గొప్ప పేరు ప్రతిష్టలు కలుగుతాయి అనే విషయాన్ని చెబుతూ, క్షాత్రం ధర్మమహం త్యక్ష్యే అధర్మం ధర్మ సంహితం క్షుద్రైర్నృశంసైర్లుబ్ధైశ్చ సేవితం పాపకర్మభి. ఇంకో ఏమన్నారు, క్షాత్రధర్మం అన్నారా? క్షాత్రధర్మం అంటే అక్కడ ఇతరులను కాపాడటం. క్షతాత్కిలత్రాయత ఇత్యుదగ్ర క్షత్రస్య శబ్దో భువనేషు రూఢ అని రఘువంశంలో చెప్పినట్లుగా ఇతరులను కాపాడటము, ఆ ధర్మాన్ని పరిరక్షించడమే క్షాత్రధర్మం. కానీ అధికారం కోసమైన ధర్మాన్ని విడిచిపెట్టేసి ఇతరులను హింసించినట్లయితే అది క్షాత్రధర్మం కానే కాదు అని అంటూ, క్షుద్రై నృశంసై లుబ్ధై కర్మభి సేవితం, నీచులైనటువంటి వారి చేత, క్రూరులైనటువంటి వారి చేత, పాపాత్ములైనటువంటి వారి చేత, అంటే వారు ఏం చేస్తారు, సత్యమును ధర్మమును విడిచిపెట్టి రాజభోగాల కోసం, అధికారం కోసం ఇతరులను హింసించైనా సరే రాజ్యాధికారాన్ని స్వీకరించాలనుకుంటారు. అటువంటి క్షాత్రధర్మాన్ని నేను త్యక్ష్యే విడిచిపెట్టేస్తాను. క్షాత్రధర్మం అంటే నిజముగా అది కాదు, ఇతరులను సత్యమును ధర్మమును ప్రజలను సంరక్షించడము, దానినే క్షాత్రధర్మం అంటారు. అంతేగాని ఇలా క్రూరంతో, అసత్యంతో, అదేవిధంగా లోభంతో కూడినటువంటిది అది క్షాత్రధర్మం కాదు. ఒకవేళ మీరు కనుక అది క్షాత్రధర్మం అన్నట్లయితే అటువంటి క్షాత్రధర్మం నాకు అవసరం లేదు. నా సత్య ప్రతిజ్ఞకు భంగం కలిగించేటటువంటి అలాంటి క్షాత్రధర్మాన్ని నేను ఏనాడు పరిపాలించను అని అంటూ, కాయేన కురుతే పాపం మనసా సంప్రధార్య చ అనృతం జిహ్వయాచాహ త్రివిధం కర్మ పాతకం. మానవులు 3 రకాలుగా పాపములను చేస్తూ ఉంటారు. అందుకనే కదా పుణ్యం చేసినా పాపం చేసినా, మనకు పుణ్యం చేసేటప్పుడు మనసా వాచా కర్మణ అని అంటూ ఉంటాం. అంటే మనస్సులో ఏదైతే అనుకున్నామో అదే మాట్లాడటం, ఏదైతే మాట్లాడారో దానినే చెయ్యటం. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం అని చెప్పి అన్నారు. అలాగే దుర్మార్గుల విషయంలో కూడా చెబుతూ మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనాం అని చెప్పి అన్నారు. కావున మనసా సంప్రదార్య, మనస్సుతో నిశ్చయించుకొని నిర్ధారణ చేసి అని మనస కాయేన శరీరంతో మరి చేస్తారంటే అటు పాపం కానీ ఇటు పుణ్యం కానీ చేస్తూ ఉంటారు. ఇక్కడ పాపం చేయడానికి కారణములు చెబుతూ మనస్సుతో ఆలోచించడం, అంటే మనస్సులో పాపపు ఆలోచనలు కలిగి ఉండటం కూడా పాపహేతు అవుతుంది. శారీరకంగా ఆ కార్యములను చేయటం తద్వారా పాపము. అదేవిధంగా వాచనికంగా ఇతరులను హింసించడం, మాటల ద్వారా కూడా హింసించడం, అది కూడా పాపమే అవుతుంది. ఈ విధంగా మనస వాచ కర్మణ ఈ 3 రకాలుగాను కూడా పాపం చేసేటటువంటి అవకాశం ఉన్నది. అందుకనే జిహ్వయా అనృతం ఆహా, నాలుకతోటి అసత్యములు ఆడుతూ ఈ విధంగా పాతకం కర్మ త్రివిధం భవతి, పాపాన్ని 3 రకాలుగా చేస్తూ ఉంటారు. అలాగే పుణ్యాన్ని కూడా 3 రకాలుగా చేయవచ్చు. చక్కనైనటువంటి ఆలోచనలు ధ్యానాదులతోటి మానసికంగాను, అలాగే దైవ కార్యములలోనూ ధర్మపరమైన కార్యములలో పాల్గొంటూ శారీరకంగాను, ధర్మపరమైనటువంటి సత్యపూతమైనటువంటి మాటలు మాట్లాడుతూ వాచనికంగాను కూడా పుణ్యాన్ని ఆర్జించవచ్చును అనే విషయం తెలియజేస్తూ, మరి మహర్షి ఈ విధంగా మనస్సుతోటి, వాక్కుతోటి, కార్యములతోటి పాపములను పుణ్యములను కూడా ఆర్జిస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలియనటువంటి వారు, అజ్ఞానుడు పాపమును ఎక్కువ ఆర్జిస్తూ ఉంటారు. భూమి కీర్తిర్యశో లక్ష్మీ పురుషం ప్రార్థయంతి స్వర్గస్థం చానుపశ్యంతి సత్యమేవ భజేత తత్. ఇంకా అంటున్నారు, భూమి కీర్తి యశ లక్ష్మీ పురుషం ప్రార్థయంతి.
ఇవన్నీ కూడా పురుషుణ్ణి అంటే త్రికరణ శుద్ధిగా ఉన్నటువంటి పురుషుణ్ణి భూదేవి తనకు రాజు కావాలని కోరుకుంటుంది. అందుకనే కదా రామచంద్రమూర్తిని రాజు కావాలి అని చెప్పి ప్రజలందరూ ఈ భూమి కూడా కోరుకున్నది అని చెప్పి మనం అనుకున్నాం. కావున అలా సత్యభూతంగా త్రికరణ శుద్ధిగా ఉన్నటువంటి వాడిని భూమి కోరుకుంటుంది, తనంతట తానే వస్తుంది. కీర్తి యశ అన్నారు. ఇక్కడ మనకు కీర్తి యశస్సు రెండూ కూడా ఒకటే కదండి అని అనిపిస్తుంది. కానీ చిన్న భేదం అనేది ఉన్నది. కీర్తి అని అంటే దాన ధర్మాలు చేయడం ద్వారా వచ్చేటటువంటి మంచి పేరుని కీర్తి అని అంటారు. యుద్ధాదుల్లో తమ పరాక్రమాన్ని చూపించడం ద్వారా వచ్చేటటువంటి మంచి పేరుని యశస్సు అని అంటారు. ఈ భేదం అనేది ఉన్నది. ఈ విధంగా కీర్తి దాన ధర్మాదులు చేయడం ద్వారా వచ్చేటటువంటి ప్రఖ్యాతి, యశ పౌరుషం ఆధారంగా పరాక్రమంతో వచ్చేటటువంటి ఈ ప్రఖ్యాతి ఏదైతే ఉన్నదో ఈ రెండింటిని, ఇవి లక్ష్మీ సంపద, ఇవన్నీ కూడా పురుషం ప్రార్థయంతి. త్రికరణ శుద్ధిగా సత్యనిష్ఠుడైనటువంటి పురుషుణ్ణి ప్రార్థయించి తమంతట తాముగా వచ్చి చేరతాయి అని చెప్పి అన్నారు. మరి అసత్యం ఆడేవాడిని వాటంతటవే విడిచిపెట్టేస్తాయి. మొదట్లో వాడు బలవంతంగా వాటినన్నిటినీ కూడా తెచ్చుకున్నాను అని భావించినప్పటికీ కూడా ఎంతవరకు ఈ బలం వెంటనే ఈ బలం సడలించగానే అవన్నీ ఎక్కడికో వెళ్ళిపోతాయి, మరలా వచ్చే అవకాశమే లేదు. తత్ సత్యమేవ భజతే. కావున ఈ లోకంలో భూమి అయినంటే రాజ్యమైన, కీర్తి అయినా, యశస్సు అయినా, సంపద అయినా ఇవన్నీ కూడా సత్యాన్ని పరిపాలించే వాడినే ఆశ్రయిస్తాయి. అటువంటి వాడికే ఇవన్నీ దక్కుతాయి, దక్కాలి. అంతేగాని సత్యాన్ని విడిచిపెట్టి వీటిని దక్కించుకోవాలి అంటే అవి స్థిరంగా ఉండవు అని అంటూ శ్రేష్టం హ్యనార్యమేవ స్యాత్ యద్భవానవధార్యమాం ఆహయుక్తికరైర్వాక్యై ఇదం భద్రం కురుష్వ. శ్రేష్టం అవధార్య అంటే ఆర్యు అంటే గొప్పవారైనటువంటి వారు అయినా ఆర్యులు అయినటువంటి వారు చెయ్యదగినటువంటి దానిగా ఏదైతే అవధార్య నిశ్చయించి భద్రం ఇదం కురుష్వ, ఇదిగో దీనివల్లే ప్రయోజనం, ఈ పనే చెయ్యి అని చెప్పి ఏదైతే చెప్పారో యుక్తికరై వాక్యై మాం యదాహ, పైగా యుక్తికరంగా ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణలు చూపిస్తూ, ఏమిటి ఎదురుగా భోగాలు కనిపిస్తూ ఉంటే ఎప్పుడో వచ్చే వాటి గురించి ప్రయత్నిస్తామేమిటయ్యా, మబ్బులో వచ్చేటటువంటి నీళ్లు కోసం చెంబులో ఉన్నటువంటి నీళ్లు పారబోసుకున్నట్లుగా ఎప్పుడో ధర్మం వల్ల ఎప్పుడో ఫలితం వస్తుందని ఇప్పుడు పొందేటటువంటి వాటిని విడిచిపెడతావేమిటి అని అంటూ మరి జాబాలి మహర్షి రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు కదా. వాటినన్నింటినీ చెబుతూ నీవేవైతే ఇదే శ్రేష్టమైంది, ఇదే ఉత్తమము, దీనినే పాటించాలి అని ఏదైతే చెప్పారో అదంతా కూడా మీరు చెప్పినటువంటి మాటలన్నీ కూడా అనార్యం ఏవా, అవన్నీ చెడ్డవే. ఆర్య శబ్దానికి మనం అర్థం చెప్పుకున్నాం. ఆర్య అని అంటే కర్తవ్య పరాయణుడు అని చెప్పి అర్థం చెప్పుకున్నాం. మరి అనార్యం అని అంటే ఏమిటి, చేయకూడనటువంటివి అని అర్థం. కావున జాబాలి మహర్షి మీరు చెప్పినటువంటి కేవల ప్రయోజనకరమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అధర్మపరమైన అసత్యపరమైనటువంటి మాటలు అవన్నీ కూడా చెడు మాటలు, వాటిని ఆచరించకూడదు, వాటిని విడిచిపెట్టాలి అని చెప్పి అంటూ కథం హ్యహం ప్రతిజ్ఞాయ వనమాసమిమం గురౌ భరతస్య కరిష్యామి వచో హిత్వా గురోర్వచః. ఇక్కడ రెండు విషయములు, ఒకటి తండ్రి మాట వినాలా లేకపోతే తమ్ముడి మాట వినాలా అని చెప్పి. తండ్రి గారు ఏ సందర్భంలో చెప్పారు, తాను కైకేయీదేవికి ఇచ్చినటువంటి వరములను నిలబెట్టుకోవటం కోసం, సత్యప్రతిజ్ఞ కోసం అని చెప్పి తండ్రి గారు మాట ఇచ్చారు. ఆ మాట కోసమని కుమారుణ్ణి, తన ప్రాణప్రదమైనటువంటి కుమారుణ్ణి కూడా వనవాసానికి పంపడానికి సిద్ధపడిపోయాడు. ఇది తండ్రి గారి యొక్క మాట విశేషం. మరి భరతుని యొక్క మాట, భరతుడు తన వల్ల తన అన్నగారికి అన్యాయం జరిగిందేమో అనే భావనతోటి, తన అన్నగారు పొందాలి కదా రాజ్యాన్ని, తానెలా పొందుతాను అనే ఈ ప్రేమతోటి భరతుడు వచ్చి రాముణ్ణి అడిగాడు. అంటే రాముణ్ణి పట్టాభిషేకం చేసుకోమని చెప్పి అడిగాడు. ఇప్పుడు ఇద్దరి మాటల్లోనూ కూడా ఎవరి మాటను పరిపాలించాలి అని అంటే సత్యపూతమైనటువంటిది, ధర్మబద్ధమైనటువంటిది తండ్రి గారి మాటే. కావున తండ్రి గారి మాటనే పాటించాలి. అందులోనూ కూడా
పెద్దవాడైనటువంటి తండ్రి మాట వినాలా, పిల్లవాడైనటువంటి భరతుని మాట వినాలా అంటే ముందు తండ్రి మాట వినటమే సమంజసము, ఆ తరువాత భరతుని మాట కూడా వినవచ్చును అనే ఉద్దేశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అలాగా మరి ఇక్కడ రాజ్యంత్వం ప్రతిగృహీష్వ భరతేన ప్రసాదిత అంటే నీవు రాజ్యాన్ని తీసుకోవయ్యా, భరతుడు అడుగుతున్నాడు కదా, మా తమ్ముడు వచ్చి ఇంతగా అడుగుతూ ఉంటే నువ్వు కాదంటావేమిటి అని జాబాలి మహర్షి రాముడితో అన్నాడు కదా. దానికి సమాధానం చెబుతూ, నేను ఎవరి మాట వినాలి మహర్షి? పెద్దవాడైనటువంటి వాడు, ధర్మం కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయనటువంటి వాడైన తండ్రి మాట వినాలా? సోదర ప్రేమతో వచ్చి నన్ను ఈ విధంగా అడుగుతున్నటువంటి తమ్ముడి మాట వినాలా? ఈ ఇరువురిలో మొదట తండ్రి మాట వినడం అనేదే ధర్మము, అదే నిలబెట్టవలసినటువంటి పాటించవలసినటువంటి మాట. అంతేగాని ఆ మాటను విడిచిపెట్టి, తండ్రి గారి మాట విడిచిపెట్టేసి భరతస్య వచః కథం కరిష్యామి, భరతుని మాటలు ఏ విధంగా వినగలను? వినలేను కదా. కావున ఇప్పుడు వనవాసం చెయ్యటమే ధర్మము. స్థిరామయా ప్రతిజ్ఞాత ప్రతిజ్ఞా గురు సన్నిధౌ ప్రహృష్యమాణా సా దేవి కైకేయీ చాభవత్తదా. తండ్రి గారి సమక్షంలో కైకేయీదేవి దగ్గర నేను ఒక ప్రతిజ్ఞ చేశాను. మయా గురు సన్నిధౌ స్థిర ప్రతిజ్ఞాత, నేను తండ్రి గారి సమక్షంలో స్థిరమైనటువంటి చలించనటువంటి ఒక ప్రతిజ్ఞ చేశాను. తదా కైకేయీదేవి చ ప్రహృష్యమాణ, అప్పుడు కైకేయీదేవి, భరతుని యొక్క తల్లి అయిన కైకేయీదేవి కూడా ప్రహృష్యమాణ, ఎంతో ఆనందించి వనవాసం వసన్నేవం శుచిర్నియత భోజన మూలై పుష్పై ఫలై పుణ్యై పితॄన్ దేవాంశ్చ తర్పయాం. మరి అంటూ ఇంకా చెబుతున్నాడు. ఇంక ఈ తర్వాత శ్లోకానికి కూడా కలిపి అన్నమేం చెబుతూ, మరి నేను అప్పుడు ప్రతిజ్ఞ చేశాను, తల్లిగారు కూడా దానిని ఆ ప్రతిజ్ఞకు ఆనందించారు. ఈ విధంగా తల్లిదండ్రుల యొక్క అనుజ్ఞగా వచ్చినటువంటి ఈ వనవాసాన్ని నేను పాటించాలి కదా అని అంటూ, అహం శుచి, నేను శుచి అయినటువంటి మనోవాక్కాయ కర్మలతోటి శుచిగా ఉంటూ త్రికరణ శుద్ధిగా నియత భోజన, నియమంతో కూడినటువంటి భోజనాన్ని కలిగిన వాడినై, అంటే ఏది పడితే అది తినకుండా నియమబద్ధమైనటువంటి భోజనం. ఎందుకు అంటే భోజనమే మనలో ఉండేటటువంటి భావాలను నియమిస్తుంది అని అంటారంటే, ఆ సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా సాత్వికమైనటువంటి ఆలోచనలు, రాజసమైన తామసమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆ విధమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. కావున సాత్వికమైనటువంటి ఆహారమును తీసుకుంటూ, నిహితమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ, పుణ్యై పవిత్రమైనటువంటి పుష్పై మూలై ఫలై, పుష్పములతోటి అలాగే మూలములతోటి, మూలములం అంటే కందములు మొదలైనటువంటి వాటితోటి, ఫలై ఫలములతోటి కూడా దేవాన్ పితృంశ్చ, దేవతలను పితృదేవతలను కూడా తర్పయన్, వారిని తృప్తిపరుస్తూ వారిని పూజిస్తూ, సంతుష్ట పంచవర్గోహం లోకయాత్రాం ప్రవర్తయే అకుహ శ్రద్ధదానస్సన్ కార్య విచక్షణ. ఇంకా ఈ విధంగా ఈ వనవాసంలో ఇక్కడ దొరికేటటువంటి పదార్థములతోటి సాత్వికాహారాన్ని స్వీకరిస్తూ, ఫలములతోటి పుష్పములతోటి కందమూలములతోటి దేవతలను పితృదేవతలను కూడా సంతృప్తిపరుస్తూ, సంతుష్ట పంచవర్గ, 5 ఇంద్రియములను అంటే సంతోషించినటువంటి 5 ఇంద్రియములు కలిగినటువంటి వాడినై, అంటే వాక్కు మనస్సు మొదలైనటువంటివన్నీ కూడా త్వక్చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణములు అని చెప్పి అంటూ, ఇలాగా ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు, వీటన్నింటితో అంటే కర్మేంద్రియముల ద్వారా ధర్మపరమైనటువంటి సత్యపరమైనటువంటి కార్యములను ఆచరిస్తూ జ్ఞానేంద్రియములను ఆనందింపజేస్తాను. వాటిని వశములో అంటే ఇంద్రియములన్నింటినీ కూడా వశములో ఉంచుకొని సంతుష్ట పంచవర్గ, వీటినన్నిటినీ కూడా వీటికి సార్థకత చేకూర్చుతూ సంతృప్తిగా ఉంటాను అని అంటూ, అకుహ కృత్రిమము లేకుండా, అంటే మోసం అనేదే లేకుండా, డాంబికము ఏమీ లేకుండా ధ్యాన మౌనం వ్రతాదులను ఆచరిస్తూ
తాపస వేషంలోనే ఇక్కడ ఉంటూ ప్రశాంతమైనటువంటి చక్కటి జీవితాన్ని నేను గడుపుతాను. అంటే ఈ విధంగా రాజు కావలసినటువంటి పట్టు పీతాంబరములు ధరించవలసినటువంటి నీవు ఈ విధంగా జటావరకలను ధరించి అడవిలో అయ్యయ్యో ఎంత బాధపడుతున్నావు, అయ్యో పాపం అని అనుకుంటున్నారేమో. నన్ను పాపం తలచవలసినటువంటి అవసరము లేదు. ఇది ఆచరించడం నాకు ఇష్టము, ఇది నా కర్తవ్యము. ఆత్మవిశ్వాసంతో సంతోషంగా నేను ఈ కార్యమును పాలిస్తాను అని అంటూ, అందుకనే అంటాడు అకుహ అంటే కృత్రిమత్వం ఎటువంటిది లేకుండా, అంటే కపటత్వం ఏమీ లేకుండా నేను వీటిని పరిపాలిస్తూ కార్యాకార్య విచక్షణ, ఏ సందర్భంలో ఏ కార్యము చెయ్యాలి దేనిని చెయ్యకూడదు అనే సందర్భోచితమైనటువంటి నిర్ణయములతోటి, ఆ విచక్షణ జ్ఞానముతోటి వివేకంతో శ్రద్ధధానస్సన్, ధర్మము యందు సత్యము యందు శ్రద్ధ కలిగినటువంటి వాడినై ఏవం వనవాసం వసం లోకయాత్రాం ప్రవర్తయే, ఈ విధంగా వనవాసం చేస్తూ ఈ జీవనాన్ని నేను ఈ 14 సంవత్సరములు ఇక్కడ గడుపుతాను. అలాగే పితృవాక్యాన్ని పరిపాలిస్తాను. తద్వారా మన వంశమునకు అదేవిధంగా ఈ లోకముల్లోనూ కూడా కీర్తి ప్రతిష్టలు పొందే విధంగా పరిపాలిస్తాను. అంతే తప్ప మీరు చెప్పినట్టుగా మీ మాటలకు లోబడి లోభంతోటో మోహంతోటో నేను తండ్రి మాటను సత్యమును విడిచిపెట్టను అని అంటూ కర్మభూమి మిమం ప్రాప్య కర్తవ్యం కర్మ యచ్చుభం అగ్నిర్వాయుశ్చ సోమశ్చ కర్మణాం ఫలభాగినః. మరి ఈయన జాబాలి మహర్షి అన్నాడు కదా, ఏమిటయ్యా ఈ చెయ్యవలసినటువంటి యజ్ఞయాగాదులు అంటుంటారు, అదేవిధంగా ఈ పితృకార్యములు అంటూ ఉంటారు, ఇక్కడ నువ్వు అగ్నిలో వేస్తూ ఉంటే దేవతలందరికీ వెళతాయా, నువ్వు ఇక్కడ ఎవరినో పిలిచి భోజనం పెడితే అది పితృదేవతలకు వెళుతుందా, ఏమిటి ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా కనిపించే ఫలాన్ని చూడాలి తప్ప ఎప్పుడో కలిగే ఫలాన్ని పట్టుకు వేళ్లాడితే ఎట్లాగా అని అన్నాడు కదా. దానికి రామచంద్రమూర్తి ధీటుగా సమాధానం చెబుతూ, మహర్షి ఇది కర్మభూమి, ఈ కర్మభూమిలో తాము చెయ్యవలసినటువంటి కర్తవ్యములను చెయ్యటం అనేది అది ఎవరైనా సరే పరిపాలించవలసినటువంటి ధర్మం. అంతేగాని దీనివల్ల వెంటనే నాకు ఫలితం రాలేదు కాబట్టి నేను చెయ్యను అని అంటే అధోగతి పాలవ్వవలసి వస్తుంది. ఇక్కడ వెంటనే ఫలితం వస్తుందా, భవిష్యత్తులో ఫలితం వస్తుందా, ఇవి కాదు చూడవలసింది, ఇది ధర్మమా కాదా. ధర్మం అయితే కనుక దాన్ని ఆచరించాలి, వెంటనే ఫలితం వచ్చినా రాకపోయినా సరే, కానీ ఫలితం మాత్రం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. రావటంలో ఆలస్యం అవ్వచ్చు కానీ రావటం మాత్రం తప్పనిసరిగా పక్కా అంటారు కదా, అలా తప్పనిసరిగా ఆ ఫలితం అనేది వచ్చి తీరుతుంది అని అంటూ, ఇమం కర్మభూమిం ప్రాప్య, ఈ కర్మభూమిని పొందినటువంటి జనైహి, జనులు ఎవరైనా సరే, ప్రజలు ఎవరైనా సరే, యత్ శుభం కర్మ తత్కర్తవ్యం, శుభకరమైన మంగళకరమైన లోకోపకారమైన ధర్మపరమైనటువంటి పనిని కర్మలను తత్కర్తవ్యం తప్పనిసరిగా చేయవలసిందే. ఆ చేస్తే ఏమిటి ప్రయోజనం అంటే అగ్ని వాయుశ్చ సోమశ్చ ఫలభాగినః, ఈ లోకంలో ఆచరించేటటువంటి వాటిని ఫలభాగిన, ఫలాన్ని గ్రహించి వాటిని దేవతలుగా అందజేసేవారు లేకపోతే పితృదేవతలుగా అందజేసేవారు వీళ్ళు ఎవరు అంటే అగ్ని అగ్నిహోత్రుడు, వాయుదేవుడు, సోమః చంద్రుడు. కావున ఈ భూమండలం మీద మనం చేసేటటువంటి కర్మలన్నింటినీ కూడా గ్రహించి దేవతలకు అగ్నిదేవుడు, వాయుదేవుడు, అదేవిధంగా చంద్రుడు కూడా వీటిని అందిస్తూ ఉంటారు. కావున వాళ్ళు వచ్చి ప్రత్యక్షంగా తీసుకోవటం లేదు కాబట్టి మేము కర్మలను చెయ్యము అని అంటే ఆ పుణ్యము, ఆ దైవానుగ్రహము ఎలా వస్తుంది? కావున ఈ కర్మలను తప్పనిసరిగా ఆచరించి చేయవలసిందే. అందులోనూ శుభకరమైన లోకోపకారకమైన ధర్మపరమైనటువంటి కార్యములను ఏనాడు విడువరాదు అనే విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు. మరి ఇందులో ఉన్నటువంటి మరికొన్ని విశేషములను తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సత్యమేవానృశంసం చ రాజవృత్తం సనాతనం తస్మాత్ సత్యాత్మకం రాజ్యం సత్యే లోకః ప్రతిష్ఠితః ఋషయశ్చైవ దేవాశ్చ
ధర్మాశ్చ సత్యమేవ హి మే నిరే సత్యమేవ హి మే నిరే సత్యవాదీ హి లోకేస్మిన్ సత్యవాదీ హి లోకేస్మిన్ పరమం గచ్చతి క్షయం పరమం గచ్చతి క్షయం ఉద్విజంతే యథా సర్పాన్ ఉద్విజంతే యథా సర్పాత్ నరాదనృతవాదినః నరాదనృతవాదినః ధర్మ సత్యం పరో లోకే ధర్మః సత్యం పరో లోకే మూలం స్వర్గస్య చోచ్యతే మూలం స్వర్గస్య చోచ్యతే సత్యమేవేశ్వరో లోకే సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం సత్యాన్నాస్తి పరం పదం దత్తమిష్టం హుతం చైవ దత్తమిష్టం హుతం చైవ తప్తాని చ తపాంసి చ సప్తాని చ తపాంసి చ వేదాః సత్య ప్రతిష్ఠానాః వేదాః సత్య ప్రతిష్ఠానాః తస్మాత్ సత్యపరో భవేత్ తస్మాత్ సత్యపరో భవేత్ ఏకః పాలయతే లోకం ఏకః పాలయతే లోకం ఏకః పాలయతే కులం ఏకః పాలయతే కులం మజ్జత్యేకో హి నిరయే మజ్జత్యేకో హి నిరయే ఏకస్వర్గే మహీయతే ఏకస్వర్గే మహీయతే సోహం పితుర్నియోగాస్తు సోహం పితుర్నియోగాస్తు కిమర్థం నానుపాలయే కిమర్థం నానుపాలయే సత్య ప్రతిశ్రవః సత్యం సత్యప్రతిశ్రవః సత్యం సత్యేన సమయీకృతః సత్యేన సమయీకృతః నైవ లోభాన్న మోహాద్వా నైవ లోభాన్న మోహాద్వా నహ్యజ్ఞానాత్తమోన్వితః నహ్యజ్ఞానాత్తమోన్వితః సేతుం సత్యస్య భేత్స్యామి హేతుం సత్యస్య భేత్స్యామి గురోః సత్య ప్రతిశ్రవః గురోః సత్యప్రతిశ్రవः అసత్యసంధస్య సతః అసత్యసంధస్య సతః చలస్యా స్థిరచేతసః చలస్యా స్థిరచేతసः నైవ దేవాన పితరః నైవ దేవాన పితరः ప్రతీచ్ఛంతీతి న శ్రుతం ప్రతీచ్ఛంతీతి న శ్రుతం ప్రత్యగాత్మమిమం ధర్మం ప్రత్యగాత్మమిమం ధర్మం సత్యం పశ్యామ్యహం స్వయం సత్యం పశ్యామ్యహం స్వయం భారः సత్పురుషాచీర్ణః భారः సత్పురుషాచీర్ణः తదర్థమభిమన్యతే తదర్థమభిమన్యతే క్షాత్రం ధర్మమహం త్యక్ష్యే క్షాత్రం ధర్మమహం త్యక్ష్యే యధర్మం ధర్మ సంహితం యధర్మం ధర్మ సంహితం క్షుద్రైర్నృశంసైర్లుబ్ధైశ్చ క్షుద్రైర్నృశంసైర్లుబ్ధైశ్చ సేవితం పాపకర్మభిః సేవితం పాపకర్మభిః కాయేన కురుతే పాపం కాయేన కురుతే పాపం మనసా సంప్రధార్య చ మనసా సంప్రధార్య చ అమృతం జిహ్వయా చాహ అనృతం జిహ్వయా చాహ త్రివిధం కర్మ పాతకం త్రివిధం కర్మ పాతకం భూమిః కీర్తిర్యశో లక్ష్మీః భూమిః కీర్తిర్యశో లక్ష్మీః పురుషం ప్రార్థయంతి పురుషం ప్రార్థయంతి స్వర్గస్థం చానుపశ్యంతి స్వర్గస్థం చానుపశ్యంతి సత్యమేవ భజేత తత్ సత్యమేవ భజేత తత్ శ్రేష్టం హ్యనార్యమేవ స్యాత్ శ్రేష్టం హ్యనార్యమేవ స్యాత్ యద్భవానవధార్య మాం యద్భవానవధార్య మాం ఆహ యుక్తికరైర్వాక్యైః ఆహ యుక్తికరైర్వాక్యైః
ప్రీతికరైర్వాక్యైః ఇదం భద్రం కురుష్వః ఇదం భద్రం కురుష్వః కథం హ్యహం ప్రతిజ్ఞాయ కథం హ్యహం ప్రతిజ్ఞాయ వనవాసమిమం గురౌ వనవాసమిమం గురౌ భరతస్య కరిష్యామి భరతస్య కరిష్యామి వచో హిత్వా గురోర్వచః వచో హిత్వా గురోర్వచః స్థిరా మయా ప్రతిజ్ఞాత స్థిరా మయా ప్రతిజ్ఞాత ప్రతిజ్ఞా గురు సన్నిధౌ ప్రతిజ్ఞా గురు సన్నిధౌ ప్రహృష్యమాణా సా దేవీ హృష్యమాణా సా దేవీ కైకేయీ చాభివర్తదా కైకేయీ చాభవత్తదా వనవాసం వసన్నేవం వనవాసం వసన్నేవం శుచిర్నియత భోజనః శుచిర్నియత భోజనః మూలైః పుష్పైః ఫలైః పుణ్యైః మూలైః పుష్పైః ఫలైః పుణ్యైః పితॄన్ దేవాంశ్చ తర్పయన్ పితॄన్ దేవాంశ్చ తర్పయన్ సంతుష్ట పంచవర్గోహం సంతుష్ట పంచవర్గోహం లోకయాత్రాం ప్రవర్తయే లోకయాత్రాం ప్రవర్తయే అకుహ శ్రద్ధానః సన్ అకుహ శ్రద్ధధానః సన్ కార్యాకార్య విచక్షణః కార్యాకార్య విచక్షణః కర్మభూమిమిమాం ప్రాప్య కర్మభూమిమిమాం ప్రాప్య కర్తవ్యం కర్మ యచ్ఛుభం కర్తవ్యం కర్మ యచ్ఛుభం అగ్నిర్వాయుశ్చ సోమశ్చ అగ్నిర్వాయుశ్చ సోమశ్చ కర్మణాం ఫలభాగినః కర్మణాం ఫలభాగినః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే నవోత్తరశతతమః సర్గే నవోత్తమశతతమే సర్గే శ్లోకాః శ్లోకాః. చక్కటి ప్రవచనాన్ని మనం అందరం విన్నాం. రామచంద్రమూర్తి యొక్క సత్యప్రతిష్టను మనం తెలుసుకుంటూ ఉన్నాం. రామచంద్రమూర్తి ఇంతకుముందు జాబాలి మహర్షి గారు యుక్తియుక్తంగా ఈ కనిపించేటువంటి భోగాలనే తెలివైన వాడు సంపాదించాలి అన్నట్లుగా మాట్లాడాడు. కానీ రామచంద్రమూర్తి దానికి చాలా శ్రద్ధగా సమాధానం చేస్తూ వేదంలో సత్యాన్ని పాటించమని చెప్పి ఉంది కనుక మనుష్యులకు సత్యమే శ్రేయస్కరం. అంటే ఏదైతే వాస్తవమో దాని యందు రమించుట సద్హితం సత్యం అంటారు. ఏదైతే వాస్తవమో దాన్ని అవలంబించాలి. ఏదైతే అబద్ధమో దాన్ని అవలంబిస్తే అది ఏదో ఒకనాటి అబద్ధంగానే మిగిలిపోతుంది. కాబట్టి అదేదో కుయుక్తిగా కపటంగా చేయకూడదు. సంతుష్ట పంచవర్గోహం, పంచేంద్రియాలు తనకు తానుగా దాంట్లో రమించాలి. అంటే తాను మనస్ఫూర్తిగా దాన్ని అంగీకరించాలి. మనస్ఫూర్తిగా అంగీకరించినట్లయితే అది ఎంత కష్టమైనా మనం చేసేస్తుంటాం కదా. అలాగే సత్యాన్ని కూడా మనస్సుకి తీసుకోవాలి. అలా నడుచుకున్నవాడే ధర్మం యొక్క పరమస్థానమైన మోక్షాన్ని పొందగలడు. ఈ విషయం జాబాల మహర్షికి తెలియక కాదు, చుట్టూతా ఉండే వాళ్ళ ద్వారా రామచంద్రమూర్తి యొక్క స్వభావాన్ని మనకి ఆవిష్కరింపజేస్తూ ఉన్నాడు. మనలో ఉండేటువంటి భావనను అక్కడ జాబాలి మహర్షి ద్వారా వాల్మీకి మహర్షి వెళ్ళబుచ్చుతూ రాముడి యొక్క సత్యప్రతిష్టను, ఆ మోక్ష స్వరూపాన్ని, అఖండానంద చైతన్య స్వరూపాన్ని మనకి ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ విధమైన సత్యప్రతిష్టను మనకు కూడా అనుగ్రహించమని ఆ స్వామిని, ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేసుకుంటూ ఈ మంగళ శ్లోకాలతో ఈ కార్యక్రమాన్ని మనం ఈనాటికి పూర్తి చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే.
ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా సత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృషకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుస్సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.